ఈ ప్రభుత్వమే రైతాంగ ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే రైతుల సంక్షేమం కొరకు గత ప్రభుత్వం మాదిరిగా ₹1,00,000 రుణమాఫీ చేస్తారని 5 సంవత్సరాల పాటు వడ్డీకి కూడా పనికిరాని విధంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాదు ఇది. 2 లక్షల లోపల చేస్తామని చెప్పినాం. 21,000 కోట్లు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకు రుణమాఫీ, ₹1,00,000 లోపల ఉన్న వారికి ఒక్కసారి, 1,50,000 ఉన్న వాళ్ళకి ఒక్కసారి, 2 లక్షల లోపల ఉన్న వారికి 3 దఫాల, అంటే 1,00,000 లోపల ఉన్న వారికి ఒకటేసారి ₹1,00,000 ఇచ్చేసినాం. 1,50,000 లోపల ఉన్న వారికి ఒకటేసారి 1,50,000 ఇచ్చేసినాం. 2 లక్షల లోపల వాళ్ళు ₹2,00,000 ఇచ్చేసినాం. అట్లా 21,000 కోట్లను రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో. అంతేకాక ఉప ఎన్నికల్లో ఓడిపోతూ సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో ఉన్నటువంటి పార్టీని నడిపేయలేక సతమతమవుతూ కుటుంబ కలహాల్లో, ఇంటి కలహాల్లో మునిగి తేలాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారిలో, రేవంత్ రెడ్డి గారిలో తిట్టడం వల్ల మేము గొప్ప నాయకులను చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ సహేతుకంగా ఉండాలి. అగ్ర నాయకులను తిడితే, రాహుల్ గాంధీ గారు విమర్శిస్తే మీకేదో ఖ్యాతి దొరుకుతుంది అనుకుంటే అది దురదృష్టకరం, అది దుర్మార్గం. ఈ భాష మంచిది కాదు, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వరంగల్లో రైతులకు సంబంధించిన ఫెయిల్యూర్స్ మీద మీటింగ్ పెట్టి హక్కు మీకు ఉంది. రైతులకు మేమేం చెప్పినాం, మేమేం చేసినాం, మీరేం చెప్పారు, మీరేం చేసారు, బహిరంగ చర్చకు అదే వేదిక మీద సిద్ధంగా రమ్మంటున్నాం. కానీ మీరు ఇక్కడికి వచ్చేసి రైతులకు సంబంధించినట్టు మీరేదో పెద్ద బాగా చేసినట్టుగా, రైతు ఆత్మహత్యలకు సంబంధించి నిర్లక్ష్యం చేసినటువంటి వీళ్ళు, ₹1,00,000 రుణమాఫీ చేయని మీరు ఇలా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తిట్టడం ద్వారా ఏదో గొప్పగా అసలు రైతు సమస్యల గురించి, రైతు అంశాల గురించి చర్చ పెడితే కూడా మీరు తప్పించుకొని పోయేటోళ్ళు, శాసనసభల ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? అందుకే చాలా దురదృష్టకరం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కనీసం ఒక్కసారి అంతర్మదనం ఉంటుంది మన మనసు, మనకు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే రైతులకు ఖైదీలు వేసినటువంటి ప్రభుత్వం మీది, రైతులను కాల్చినటువంటి ప్రభుత్వం మీది, మల్లన్న సాగర్ రైతులను విచక్షణ రహితంగా లాఠీలు బట్టి కొట్టింది మీరు, గౌరవెల్లి రైతుల మీద మహిళలను చూడకుండా అర్ధరాత్రులు దాడి చేసింది మీరు. ఇలా మీరు రైతుల మీద ముసలి కన్నీరు కాల్చి మాట్లాడితే సమాజం చూడదా? మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే నడ్డా, అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అందరు కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇది ఏటీఎం బీజేపీ అంటుంది, కేసీఆర్కి ఏటీఎం అన్నారు. ఇలా వాళ్ళ ఆరోపణ మేరకు తెలంగాణ ప్రభుత్వం విచారణ చేసి ఘోష్ కమిషన్ వేసిన తర్వాత దాని ఫైండింగ్స్ మేరకు, శాసనసభ తీర్మానం మేరకు సిబిఐకి ఇస్తే ఇలా మౌనంగా కేసీఆర్ రక్షించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చర్యలు తీసుకుంటలేరు. ఇలా కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం, ఢిల్లీలో దోస్తీ గల్లీల కుస్తీ మాదిరిగా నిజంగా మీకు భారతీయ జనతా పార్టీతో స్నేహితం లేకపోతే మీరు ఇలా తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిన ప్రకారంగా ఆనాడు మీరు చెప్పినటువంటి విధంగా ఏటీఎం ఫర్ కేసీఆర్ కాళేశ్వరం అన్నారు, సిబిఐకి విచారణకు ఆదేశించమని వీళ్ళే అన్నారు. ఇలా సిబిఐకి విచారించిన తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం మేరకు ఈరోజు సిబిఐకి విచారణకు ఆదేశిస్తే భుజాలు తరుపుకుంటా ఉన్నారు. సిబిఐ కేంద్ర సంస్థ. ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టుగా మేము కేసీఆర్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే నిజం నిగ్గు తేల్చి ప్రజల ముందు ఉంచండి. దోషి రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని తెలంగాణ ప్రజల ముందు తేటతెల్లం చేయండి. దోషి అయితే కేసీఆర్ శిక్షించండి. అధికారం సిబిఐగా మీకు ఉంది. అవేం చేయకుండా సిబిఐ విచారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శాసనసభ ద్వారా కేబినెట్ తీర్మానం ద్వారా కోరిన తర్వాత కూడా మీరు ఎలా మరి అటువంటి చర్యలు తీసుకోకుండా ఎదురుదాడికి పాల్పడుతూ ఉన్నారు బీజేపీ, టీఆర్ఎస్ కలిసి. అది రైతాంగం పేరు మీద కావచ్చు, అది కాళేశ్వరం స్కామ్ కావచ్చు, విద్యుత్ కొనుగోలు ప్రాజెక్టుల నిర్మాణ స్కామ్ కావచ్చు, ఏది జరిగినా ఈరోజు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ కలిసి ఒకే గొంతు, ఒకే ట్యూన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు 10వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు వస్తారట తెలంగాణకు.
రండి ప్రధానమంత్రిగా, తప్పకుండా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు స్వాగతం చెప్తాం. అది ఒక రాజకీయమైనటువంటి వ్యవస్థీకృత విధానం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడుగుతా ఉన్నాయా తెలంగాణ మంత్రిగా, తెలంగాణ ప్రభుత్వానికి 12 సంవత్సరాలుగా గత 10 ఏళ్ళు కేసీఆర్ గారు అన్నారు కావచ్చు, మేము కేంద్రాన్ని అడగం పో, ఎందుకంటే మీరు ఈరని అడగలేదా, ఆయన అహంకారంతో అడగలేదా? కేంద్ర ఫెడరల్ సిస్టంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనేటువంటి సంబంధాలకు నిర్వచనం లేకుండా రాజకీయంగా వ్యూహం చేసి కావచ్చు. ఇవాళ మేము కడప తొక్కంది లేదు, ఇంటికి రాంది లేదన్నట్టుగా ప్రధానమంత్రిని మొదలుకుంటే ప్రతి కేంద్ర మంత్రిని రాష్ట్రానికి రావాల్సిన నిధుల కొరకు అడుగుతా ఉన్నాం. వివక్ష చూపిస్తూ ఉన్నారు. పక్క ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇస్తారు, మాకేం ఆక్షేపణ లేదు. కానీ తెలంగాణకు నిధులు ఇచ్చే బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీల మంత్రుల మీద ఉంది. నిధులు ఇవ్వకపోతే అభివృద్ధిలో సహకరించకపోతే వివక్షపూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తే ఆఖరికి తెలంగాణ ఆకాంక్షల మనోభావాలను, అమరవీరులను అవమానపరుస్తూ 1956 నుంచి తెలంగాణ ఆకాంక్షల మీద, పోరాటం మీద నీళ్లు చల్లే విధంగా ఒకడు అంటాడు ప్రధానమంత్రి, ఇది తల్లి చచ్చిపోయి బిడ్డ పుట్టిందని, బిడ్డ చచ్చిపోయి తల్లి పుట్టింది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు ఇది పాకిస్తాన్ విభజన జరిగింది అంటాడు. ఇలా భారతీయ జనతా పార్టీ ఎంత కక్ష ఉందో, ఎంత అక్కసు ఉందో తెలంగాణ ఏర్పడిందో అడుగుతా ఉన్నాం. ఇంకొక ఆయన అంటాడు ఇంతమంది అమరులు కావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అని అంటా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ ఒక ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ అన్న మీరు ఇవాళ నిజంగా ఆనాడు తెలంగాణ ఇచ్చి ఉంటే, మీరు 3 రాష్ట్రాలు ఇచ్చిన నాడే ఇవాళ ఈ పరిస్థితి ఉండేదా? తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు తెలుగు భాషకు సంబంధించిన రాష్ట్రాలు ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రాలుగా ఉండకపోతుండేనా? మీ నిర్లక్ష్యం వల్ల, మీ రాజకీయ ఒత్తిడిల వల్ల ఒక ఓటు 2 రాష్ట్రాలు తీర్మానం చేసిన తెలంగాణ ఇవ్వలేదు. మీరు ద్రోహులు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ద్రోహి. ఈరోజు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణను పార్లమెంటు వేదికగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 3 ప్రకారంగా సెక్షన్ 3 ప్రకారంగా ఈ బిల్ పాస్ అయితే, రాష్ట్రపతి గారు ఆమోదిస్తే ఒకడు అంటాడు వెధవ పార్లమెంటులో పాకిస్తాన్ ఇండియా పోరాటం లెక్క అని. గుర్తుందా? ఆ పార్లమెంటు కనీసం కంట్రోల్ చేసుకునే బాధ్యత లేదా? ఆ రికార్డుని తొలగించే బాధ్యత స్పీకర్ గారికి లేదా? ఇవన్నీ మాట్లాడని టీఆర్ఎస్ పార్టీ ఏదో కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆఖరికి ఎంతటి ఘోరానికి దిగజారినంటే, దుకాణం ఎవరిదో బంగారు దుకాణంలో చోరీ అయితే కూడా మంత్రులు ఏం చేస్తున్నారని అంటా ఉన్నారు. ఇంత మూర్ఖత్వంగా వాళ్ళు మంత్రులప్పుడు మరి అనేకంగా జరుగుతాయి. ఇవన్నీ కూడా వ్యవస్థీకృతంలో విధంగా ఒక పార్ట్ ఆఫ్ డెఫినెట్లీ మా పోలీస్ క్రిమినల్గా పట్టుకునే ప్రయత్నం చేస్తారు, పట్టుకుంటారు. కాదు, మరొకసారి బేషరతుగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారు లాంటి మానవ హృదయం ఉన్న నాయకుడు ఈ దేశంలో దొరకడు. అసలు రాజకీయాల్లో అటువంటి మానవత్వం కలిగినటువంటి నాయకుడు. మరి అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. భాషలు అది తిట్లను చూస్తే ఇక మొత్తం దానికి డిక్షనరీ చూసుకొని ఎవరో ప్రొఫెసర్స్ తిట్లను కూడా ఒక ప్రొఫెషన్ సబ్జెక్ట్ పెట్టేంత మీరే దానికి చీఫ్ ఎడిటర్గా ఉండేటువంటి విధంగా మరి దానికి సంబంధించినటువంటి తిట్ల ప్రకారంగా జరుగుతోంది. ఇది అన్ఫార్చునేట్. నేను లీడర్గా కొంత చదువుకున్నాడు కావచ్చు, అమెరికా పోయొచ్చు అనుకుంటారు. అట్లా ఈ విధంగా అనవసరపు వ్యాఖ్యల ద్వారా నీ యొక్క వ్యక్తిత్వాన్ని నష్టపెట్టుకోక మంచిది కాదు, పద్ధతి కాదు. వెంటనే వాపసు తీసుకోమని డిమాండ్ చేస్తాను.